ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కళ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని, ఇళ్ళు వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారని చెప్పారు. ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్ళు భూ పంపిణీ పథకాలను ప్రారంభించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇంకా రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఈ రోజు లాంఛనంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక తెలంగాణ ప్రజలకు సంబంధించి కూడా శుభవార్త అందించిన నేపథ్యంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ని సంబంధించి కూడా ఈ రోజు లాంచింగ్ చేసిన నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా గత కాంగ్రెస్ హయాంలో కూడా ప్రతి గ్రామానికి సంబంధించి కూడా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా అదే ఇళ్ల పంపిణీ సంబంధించి కూడా మరోసారి శ్రీకారం చుట్టబోతుంది. పేద ప్రజల కళ సాకారం కాబోతున్నట్టుగా కూడా సీఎం వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కూడా రేపటి నుంచి మొదలు కాబోతుంది. ఇక యాప్ కు సంబంధించి గతంలో ప్రజాపాలనకు సంబంధించి కూడా దరఖాస్తులు తీసుకున్న నేపథ్యం కావచ్చు. అప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో పాటుగా ఇతర పథకాలకు సంబంధించి కూడా ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా స్పెషల్ గా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా 3500 ఇళ్ల సంబంధించి కూడా నిర్మించేందుకు మంజూరు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఇప్పటికే ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా మార్గదర్శకాలను కూడా విడుదల చేసిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ 3500లకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గానికి అందిస్తాం, ప్రతి ఏడాదికి సంబంధించి కూడా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఉంటుంది. ఇళ్లకు సంబంధించి కూడా వాళ్ళ డిజైన్ కి సంబంధించి వాళ్ళ అభిరుచులకు డిజైన్ కి సంబంధించి ఇళ్లను నిర్మించుకోవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా 2 విడతలుగా కూడా ఏదైతే నిధులకు సంబంధించి మంజూరు చేస్తున్నట్టుగా చెప్పారు. మొదటి ప్రాధాన్యతకి సంబంధించి కూడా ఒంటరి మహిళలు కావచ్చు, వితంతులతో పాటుగా దివ్యాంగులకు సంబంధించి కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ట్రాన్స్జెండర్ కూడా చేర్చడం జరిగింది. ఈ 4 వర్గాలకు సంబంధించిన వారిని మొదటి ప్రాధాన్యతగా గుర్తించి వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పంపిణీకి సంబంధించి కూడా చేపట్టబోతున్నట్టుగా చెప్పారు. మొదటి ఫస్ట్ స్టేజ్ కి సంబంధించి సొంత జాగా స్థలం ఉన్న వారికి సంబంధించి ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా ఏదైతే ఫస్ట్ ఫేజ్ ను కూడా అందించబోతున్న నేపథ్యం ఉంది. ఇక సొంత జాగా కలిగి వారికి సంబంధించి కూడా 5 లక్షల ఏదైతే ఇళ్లకు సంబంధించి కూడా నిధులను మంజూరు చేస్తామన్నట్టుగా చెప్పారు. ప్రధానంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ సంబంధించి గత ప్రభుత్వ హయాంలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మిగతా సంబంధించిన అసైన్ భూముల పంపిణీకి సంబంధించి కూడా ఇందిరాగాంధీ ప్రధానంగా దీంట్లో ప్రత్యేక భూమిక పోషించారు. గత ప్రభుత్వం సంబంధించి గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా అసంపూర్తిగా మిగిలింది. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి అంటే అసంపూర్తిగా మిగిలించారు. దాంట్లో అసలైన వారికి కూడా లబ్ధి చేకూరలేదని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పకడ్బందీగా దాంట్లో అర్హులను కూడా గుర్తిస్తేందుకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడబోతా ఉన్నాం. దానికి సంబంధించిన యాప్ కు సంబంధించి ఏదైతే వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించి కూడా వాళ్ళకు వివరాలు సేకరించేందుకు సిబ్బంది వెళ్తారు. వాళ్ళకి సంబంధించి కూడా గత ఇందిరమ్మ హయాంలో ఇందిరమ్మ ఇల్లు పొందారా, లేదంటే బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ల ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఎంతవరకు చేరువయ్యా కుటుంబానికి సంబంధించి కూడా పూర్తిగా 35 ప్రశ్నలతో కూడిన యాప్ లో పొందుపరిచినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా అసలైన అర్హులను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడబోతా ఉన్నాం. అసలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరగబోతుంది. రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా అయితే హరీష్, ప్రధానంగా ఇప్పుడు ఇంతవరకు ఇంకా రేషన్ కార్డు మంజూరు అయితే మొత్తం జరగలేదు. ఏ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుంది? అంటే రేషన్ కార్డుని ప్రాతిపదికగా తీసుకుంటారా, దేని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది? రైట్, రేషన్ కార్డుకి సంబంధించి కూడా ప్రామాణికం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రేషన్ కార్డు లేని వారు కూడా రుణమాఫీ జరిగింది. గతంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన సమయంలో కూడా ప్రత్యేకంగా ఒక కాలంను పొందుపరచడం జరిగింది. దాంట్లో మీ కుటుంబానికి సంబంధించి కూడా రేషన్ కార్డు ఉన్నదా లేదా అనే పైన కూడా ఒక టిక్ మార్క్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆ స్కీమ్ కు సంబంధించి ఎవరైతే ఆ ప్రజాపాలన దరఖాస్తులో
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా దరఖాస్తు పెట్టుకున్నారో దాని కిందనే సంబంధించి కూడా రేషన్ కార్డుకి సంబంధించి కావచ్చు, ఆధార్ కార్డుకి సంబంధించిన యూనిక్ నెంబర్లకు సంబంధించి కూడా పూర్తిగా ఆ డేటాను అంతా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రత్యేకంగా యాప్ ను రూపొందించారు కాబట్టి యాప్ లో సంబంధించి ఇప్పుడు ఆ రేషన్ కార్డుకి సంబంధించిన ప్రామాణికంగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే అమలు చేసిన అన్ని పథకాలకు సంబంధించి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోలేదు. ఆధార్ కార్డుకి సంబంధించి ఏదో సంబంధించిన స్థానికంగా గుర్తింపు ఉన్న ఏదైతే సంబంధించిన ఆధార్ కార్డు ఇతర సంబంధించిన ఏదైతే కార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టకపోవచ్చు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా కొత్తగా రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నది. కాబట్టి ఇప్పటికే 1 సంవత్సరం కాలం పూర్తయిన నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రతి గ్రామాలకు సంబంధించి కూడా స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు సంబంధించి కూడా దరఖాస్తులు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆ డేటాను యాప్ లో ఏదైతే నిక్షిప్తం చేయనున్న నేపథ్యం ఉంది. గతంలో అప్లై చేసుకునే వారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ యాప్ లో సంబంధించి కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా ఒక్కొక్క మండలానికి సంబంధించి కూడా ఏదైతే నమూనా సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్ల నమూనాను నిర్మించబోతున్నారు. పేదలకు సంబంధించి అంటే ప్రత్యేకంగా 400 గజాలతో ఇల్లు నిర్మిస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా దీనికి సంబంధించి అంటే ముందుగా స్థలం ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక చేయూత ఇవ్వనున్న నేపథ్యం ఉంది. తర్వాత సంబంధించి కూడా సొంత జాగా లేని వారికి కూడా ప్రత్యేకంగా స్థలంతో పాటుగా మిగతా సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా 400 గజాలతో ఇల్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఫస్ట్ ప్లేస్ లో భాగంగా ఈ ఏదైతే 5 లక్షలతో సొంత స్థలం ఉన్న వారికి సంబంధించి కూడా 5 లక్షల ఇవ్వబోతున్న నేపథ్యం ఉంది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా 3,500 ఇళ్ల నిర్మించబోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక దరఖాస్తులకు సంబంధించి కూడా పక్కడ్బందీగా ఏదైతే లబ్ధిదారులకు గుర్తించేందుకు ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టబోతున్న నేపథ్యం. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా తప్పిదాలు ఈ ప్రభుత్వంలో చోటు చేసుకోవు. పేద ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగబోతున్నట్టుగా కూడా మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే స్పష్టం చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా రేపటితో ఈ సంబంధించిన ఈ అప్లికేషన్స్ ప్రాసెసింగ్ కొనసాగుతూ ఉన్నది. ఇక స్వయంగా సిబ్బంది ప్రతి గ్రామానికి చేరుకుంటారు. ఇందిరమ్మ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి ఇంటికి చేరుకుంటారు. అక్కడ సంబంధించి కూడా ఈ ఇందిరమ్మ యాప్ కు సంబంధించి దాంట్లో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా ఆ వివరాలు సేకరించబోతున్న నేపథ్యం అయితే ఉన్నది. దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఏదైతే నిధుల మంజూరుకు సంబంధించి వేయబోతున్నాం, దీనికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అన్నిటి కూడా విడుదల చేయడం జరిగింది అన్నట్టు కూడా కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఇప్పటికే 6 గ్యారంటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తా వస్తున్నాయి. దానికి సంబంధించి ఏదైతే మహిళలకు సంబంధించిన ఉచిత బస్ ప్రయాణంతో పాటుగా 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ కావచ్చు, మిగతా సంబంధించిన రైతు రుణమాఫీ కావచ్చు, ఇప్పుడు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేపటితో లాంఛనంగా ప్రారంభం కాబోతున్నది. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి కూడా ఆ శాసనసభలో దానికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.